హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. నేను ఈరోజు మంతెన గారి చేసినటువంటి స్పెషల్ రెసిపీ అండి. ఇది చాలా మంచిది, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా చాలా మంచిది. రోజు ఒక్క బర్ఫీ కనుక భోజనం తర్వాత తింటే చాలా బాగుంటుంది. అదేనండి, డ్రై ఫ్రూట్స్ బర్ఫీ చేస్తున్నాను. షుగర్ కానీ బెల్లం కానీ వాడకుండా న్యాచురల్గా చేస్తున్నాను. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా అయితే నేను బాదం వేయించుకుంటున్నానండి. అన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పిస్తా ఆల్రెడీ ఇవి రోస్ట్ అయినవే, కానీ జస్ట్ వేడి చేస్తున్నానండి. తర్వాత జీడిపప్పు అన్నీ కూడా మనం వేసినటువంటి నట్స్ అన్నీ కూడా మనం ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పంప్కిన్ సీడ్స్ వేసాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎటువంటి స్వీట్ వాడట్లేదు కాబట్టి హ్యాపీగా షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు. రోజు మధ్యాహ్నం మనం భోజనం అయిన తర్వాత ఒక చిన్న బర్ఫీ తింటే కనుక చాలా బాగుంటుంది. మనం లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు, కావాలంటే బర్ఫీలాగా చేసుకోవచ్చు. మనం ఇష్టమైనటువంటి షేప్లో చేసుకోవచ్చు. తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ అండి ఇవి. తర్వాత నువ్వులు కూడా వేసుకుని అన్నీ కూడా చక్కగా లైట్గా వేగితే సరిపోతుందండి, ఎక్కువ మాడకూడదు. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, మనం ఇలా విడివిడిగా తినాలంటే మనం ఇన్ని తినలేమండి. ఇలా చేసుకుంటే కనుక చక్కగా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ఐడియాస్ మనం షేర్ చేసుకుంటేనే ఒకరికొకరు తెలుస్తుందండి. మీకేమన్నా ఐడియాస్ ఉంటే కనుక నాకు కూడా చెప్పండి. తర్వాత ఖర్జూర అండి. మనం షుగర్ కానీ బెల్లం కానీ వాడట్లేదు కదా, దాని ప్లేస్లో మన న్యాచురల్ స్వీట్ ఖర్జూరం వేసుకోవాలండి. ఖర్జూరకాయలు కొంచెం ఇలా గట్టిగా ఉన్నవి వేసుకుంటే మనకి బర్ఫీ బాగా వస్తుందండి. కొంచెం మెత్తగా అట్లా ఉన్నవి అయితే కనుక ఎక్కువ గుజ్జుగా మెత్తగా ఉన్నవి మన బర్ఫీ చేసుకోవడానికి కానీ లడ్డు చేసుకోవడానికి కానీ రావు. ఇలా విడివిడిగా ఉన్న అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి చూడండి, కొంచెం గట్టిగా. అలాంటి ఖర్జూరాలు అయితే మనకు బర్ఫీకి లడ్డూకి చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇన్ని రకాలు వేసాను, 7 రకాలు వేసానండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి చక్కగా పెట్టేసుకున్నాను. ఈ ఖర్జూరం కూడా కొంచెం నెయ్యి వేసి వేయించేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఖర్జూర ఆరిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి, బాగా ఫ్రై చేయక్కర్లేదు. ఈ లైట్గా మనం ఫ్రై చేసి మెత్తగా మిక్సీ వేసేసుకొని దీన్ని మన ప్యాన్లో వేసేసుకొని కొంచెం గీ వేసుకుని ఒకసారి మెత్తబడే వరకు కొంచెం చేసుకోవాలండి, కలుపుకోవాలి. తర్వాత దానిలోకి కొంచెం హనీ వేసాను. హనీ వేయడం వల్ల ఏంటంటే చప్పదనం లేకుండా ఉంటుంది. మనం ఖర్జూర డ్రై చేసినప్పుడు కొంచెం చప్పగా పడుతుందండి. దానిలో కొంచెం హనీ వేసుకుంటే కనుక మనకి స్వీట్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది. అప్పుడు మనం వేయించుకున్నటువంటి ఇవన్నీ డ్రై నట్స్ అన్నీ కూడా దీనిలో వేసేసుకుని చక్కగా మొత్తం కలిపేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే హెల్దీ రెసిపీ. షుగర్ నో జాగరీ, ఎటువంటి స్వీట్ లేకుండా న్యాచురల్ స్వీట్ తోటి మనం హెల్తీగా ఇలా చేసుకుని కనుక తింటే చాలా మంచిది. ఎవరైనా తినవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు అండి. మనం విడివిడిగా తినాలంటే ఇలాంటి నట్స్ అన్ని తినలేం కాబట్టి ఇలా చేసుకుంటే రోజు ఒక బర్ఫీ తిన్నా సరిపోతుంది. మీకు ఇష్టమైతే కనుక లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే బర్ఫీలాగా చేశాను. ఇలా మంచి మంచి ఐడియాస్ మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటేనే కదండి తెలుస్తుంది. ఇలా నేను షేర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. చేస్తే వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకుంటారు. తెలిసిన వాళ్ళైతే కనుక ఎలాగో ఆల్రెడీ చేసుకుంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ అండి. చాలా టేస్టీగా హెల్దీగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. తప్పకుండా మీకేమన్నా తెలిస్తే కనుక ఐడియాస్ నాకు చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. చూడండి, ఎంత చూడటానికి కూడా లుక్ చాలా బాగుందండి. మనం చాలా రేటు పెట్టి బయట కొంటాము, అలా కొనుక్కొని ఇంట్లోనే ఇలా చేసుకోండి నీట్గా హైజీనిక్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.